అంటే లోకములో ఉండేటటువంటి వారికి కనబడుతుంది. వారి చెవికి వినబడతలా, హృదయానికి ఏమాత్రం గోచరమో. కాబట్టి పరిశుద్ధముగా జీవించడానికి వచ్చినటువంటి మనందరిని బట్టి ప్రభువు సిద్ధం చేసిన దీవెని ఇదే పిల్లరా. నీ కన్నీటి నుంచి వచ్చేటటువంటి ప్రతి బొట్టును కూడా ఆయన తీసివేస్తాడు. ప్రతి దానికి సమాధానం ఉంది. ప్రతి దానికి కూడా ప్రభు సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థన వ్యర్థం కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది వ్యర్థం కాదు. ఇక రావడం కొంత లేట్ అయి వచ్చాము, ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్ష చేయటానికి. ఒక్కసారి కన్నీరు విడిచి భారముతో చేసిన ఏ ప్రార్థన, విజ్ఞాపన, విన్నపమైనా నిత్యంగా ఆయన సన్నిధిలో ఉంటుంది. రేపైనా లేకపోతే ఎల్లుండైనా దానికి సంబంధించిన జవాబు నువ్వు పొందుకుంటావు. నింద మొత్తం పోయిద్ది. కుటుంబము దీవెన, ఆశీర్వాదం, సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానం. ఎవరైతే ఎన్నిక లేదన్నాడో వారి మధ్య నిన్ను గొప్పగా, నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు చేయబోతున్నాడండి.